తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేదల కోసం పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ఈ సందర్భంగా నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇటీవల ప్రారంభించిన సన్నబియ్యం లబ్ధిదారులు క్రాట్రోత్ శివ ఇంట్లో సహపంక్తి భోజనాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. భవిష్యత్తులో విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ శంకర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ రఘు, ఆయా శాఖల అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు. ఇవాళ మరి మెదక్ మండల్లో బాల్నగర్లో సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మరి మన ప్రజల ప్రభుత్వం వచ్చినాక మరి అందరు బాగుండాలా, అందరూ మంచి బియ్యం తినాలా, అందరు మంచి భోజనం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా మరి వాళ్ళ సన్న బియ్యం లబ్ధిదారు వాళ్ళ ఇంట్లో మరి మేమందరం కూడా అదే సన్న బియ్యం తినడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, మన సబ్స్టేషన్ కూడా గత 10 ఏళ్ల నుంచి ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి మనం వచ్చిన వెంటనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. మరి ఇదే కాదు, అందరూ మా మెదక్ మండల్ కుటుంబ సభ్యులు, మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులు, మెదక్ జిల్లా కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా మంచిగా ఉండే విధంగా, మరి మంచిగా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మరి విద్యా వైద్యంని మెరుగుపరుస్తూ మరి ముందుకు పోతామని చెప్పి మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను.